మీట్ ద ప్రెస్ అని పెట్టి చాలా విషయాలు మాట్లాడండి. వాస్తవానికి ఎక్కడైనా మీట్ ద ప్రెస్ను ప్రెస్ క్లబ్ వారు నిర్వహిస్తారు, వారు ఆహ్వానిస్తారు, ప్రెస్ క్లబ్లో జరుగుతుంది. మరి ప్రెస్ క్లబ్ వారికి పబ్లాగా కనబడుతుందట, అందుకని చెప్పి స్టార్ హోటల్లో పెట్టుకున్నాడు. సరే, ఓకే, సంతోషం. కానీ దాంట్లో ఇలా ఆయన మాట్లాడిన మాటలు ఏముంటుంది, సహజంగా గదే కొంత భూతపంచంగా ఉంటుంది, కొన్ని అబద్ధాలు కలిసి ఉంటాయి. కానీ ఇవాళ విచిత్రంగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నప్పుడు చూసి మా మిత్రులు కొంతమంది అంటుండే, ఈ రాజుగారి దేవతా వస్త్రాల కథ కనబడుతుంది నాకు. బట్టలు వేసుకోకుండా రాజుగారు రోడ్ల మీద తిరుగుతుంటే పిల్లగాడు గుర్తుపట్టి చెప్పినట్టు ఎవరు చెప్పాలి రేవంత్ రెడ్డికి ఆ పిల్లగాడు ఎవరై ఉండాలి? ఏంటిది, 3,000 కోట్లతో ఉస్మానియా కట్టిండట, 100 ఎకరాల హైకోర్టు కట్టిండట, 21,000తో రుణమాఫీ చేసిండట, ఆర్టీసీని 7,000 కోట్ల లాభాలకు తెచ్చిండట. అసలు అవి చెప్పాలన్నా చెప్పొద్దా, మాట్లాడాలన్నా మాట్లాడొద్దా సోయి లేదు. ఈ ఒకవైపు 20,000 నోటిఫికేషన్లు వేసిండట, 60,000 ఉద్యోగాలు నింపిండట. కొంచెమన్నా 20,000 నోటిఫికేషన్లు, వాటితోనే 60,000 ఉద్యోగాలు. ఒక్కటంటే ఒక నోటిఫికేషన్ రాలేదని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీద పాపం ధర్నాలు, రాస్తారోకులు, వీళ్ళు పెట్టే కేసులకు జైళ్ళలో పోతున్నారు. నిరుద్యోగులు నామినేషనే వేసి తిరుగుతున్నారు పాపం ఇంటింటికి. ఈ కాంగ్రెస్ను ఓడించండి, మమ్మల్ని నిరుద్యోగులు నిట్ట నిలువన ముంచింది, మమ్మల్ని మోసం చేసింది, ఆనాడు మేమే అధికారం తెచ్చినాం, వీళ్ళను వీళ్ళ భర్తం పట్టండి అని చెప్పి పాపం జూబ్లీ హిల్స్లో ఇంటింటి తిరిగి కాలు మొక్కుతున్నారు వాళ్ళు. నేను 20,000 నోటిఫికేషన్లు వేసి 60,000 నింపిన. ఇంకా ఈ కమాండ్ కంట్రోలు, సచివాలయం, కాలుష్యం ఇవి కడితే ఏం నౌకర్లు వచ్చినాయి, నౌకర్లు వచ్చినాయా అంటాడు. నీ నౌకరే అట్లా చేస్తున్నావు రోజు. అయితే సచివాలయంలో లేకపోతే కమాండ్ కంట్రోల్లో నీ నౌకరే గంటలు చేస్తున్నావు. నిజమే, ఈ కడితే నౌకర్లు రాలేనుకుందాం. మరి నువ్వు ఇచ్చిన 20,000 నోటిఫికేషన్లలో 60,000 ఉద్యోగాలు ఏం కడితే వచ్చినాయి? ఏదైనా ఒకటి బిల్డింగ్ కడితేనే నౌకరు వస్తుందా? విచిత్రం. అసలు పొంతన పోలిక లేకుండా, ఏం మాట్లాడుతున్నాడో సోయి లేకుండా, మళ్ళీ అదే పాడింది పాడరా, అదే పాత పాట. నేనేం చేయలేదు, మా తాత చేసిండు, మా చంద్రబాబు నాయుడు, మా రాజశేఖర రెడ్డి అంటాడు. ఇది ఆశ్చర్యం. ఎవరన్నా అంటే ఒకటి చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు అంటారు, రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తారు. లేదా రాజశేఖర రెడ్డిని ఇష్టపడ్డోళ్ళు మా రాజశేఖర రెడ్డి అంటారు, చంద్రబాబుని వ్యతిరేకిస్తారు. కానీ మా చంద్రబాబు నాయుడు, మా రాజశేఖర రెడ్డి అంటూ ఒక్కనే చూస్తున్నాం ప్రపంచంలో మనం. ఈ సృష్టిలకు ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. ఇక నిర్ణయాలు ఈ ఎలక్షన్ల కొరకు మా పీజీఆర్, మీ పీజీఆర్ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ని చంపిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి పీజీఆర్ ఇప్పటిదాకా బతికుండాల్సినాడు. పీజీఆర్ని చంపింది కాంగ్రెస్ పార్టీ అయితే పీజీఆర్ కుటుంబానికి రాజకీయాలలో స్థానం లేకుండా చేసింది నువ్వు. ఇంత ప్రేమ నువ్వు ఎందుకు సీట్ ఇయ్యలే? మరి ఇంత ఒకటే ప్రేమలకు వస్తున్నావు కదా, ఎందుకు ఇయ్యలేదు? ఇక 2004 నుంచి 14 అట స్వర్ణయుగం అట. కొంచెమన్నా సిగ్గుండాలి. నీ జిల్లాలనే కదా ఆకలి చావులు. ఎకరాల కొద్ది భూమి ఉన్న వాళ్ళు కూడా పాపం అన్నానికి దిక్కులేక
అడుక్క తింటూ బస్ స్టాండ్లలో చచ్చిపోయినరు నీ మహబూబ్నగర్ జిల్లాలో. బస్ స్టాండ్లో చచ్చిపోయినరు నీ చంద్రబాబు పాలనలో. నీ చంద్రబాబు దత్తత తీసుకున్న నాడే చచ్చిపోయినరు. మహబూబ్నగర్ జిల్లా నాశనం కావడానికి ఎవరైతారు కారణం? నువ్వు పొగుడుతున్న వాళ్ళే కదా ఈ రాష్ట్రాన్ని ఏలింది. వాళ్ళ పాలన నీకు నచ్చింది. కొంచెమన్నా సోయి ఉండాలి కదా. నల్గొండ జిల్లా ఫ్లోరిన్ తెచ్చి